పరిరక్షణే ధ్యేయంగా ధూలపల్లిలో మొక్కలు నాటిన బీజేపీ శ్రేణులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ధూలపల్లి డివిజన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా మొక్కలు నాటారు. పర్యావరణం పట్ల అవగాహన కల్పించే క్రమంలో డివిజన్ నాయకుడు అశ్విన్ స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని రక్షించడం మనందరి బాధ్యత. కేవలం మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించి అవి వృక్షాలుగా ఎదిగేలా స్థానికులు, కార్యకర్తలు అందరూ కలిసి బాధ్యత తీసుకోవాలని కోరారు. భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా మనం ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఉప అధ్యక్షులు రాజిరెడ్డి, కోంపల్లి ధూలపల్లి అధ్యక్షులు సతీష్ సాగర్, కన్వీనర్ శివాజీ, నాయకులు మాధురి, నరసింహ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి మన పిల్లల్ని ఎలా కాపాడుకుంటాం, మొక్కల్ని కూడా అలా కాపాడుకొని పర్యావరణాన్ని కాపాడవలసిందే కోరుచున్నాం. అందరికీ ముఖ్యంగా ఈరోజు పర్యావరణ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మేము ఈరోజు ధూలపల్లి డివిజన్ తరఫున మా బీజేపీ కార్యకర్తలకు ఇంటికి ఒక మొక్క నాటే ప్రోగ్రాం ఒకటి సంకల్పించాము. ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారైన మల్లారెడ్డి గారు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఊరూరా ప్రతి ఒక్కరు మొక్కలు నాటే ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇది సంకల్పించి ఈరోజు జరుగుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ని అరికట్టాలి. దాంతోపాటుగా ప్లాస్టిక్ నివారణ చేయాలి. దానిలో ఇంకో భాగంగా మనకు ప్లాస్టిక్ నివారణతో పాటుగా పొల్యూషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక మొక్క చొప్పున నాటి ప్రతి ఒక్కరు దాన్ని సంరక్షించి రేపు వచ్చే దాని ఫలాలని అందరికీ అందిపుచ్చుకోవాలని చెప్పేసి మేము బీజేపీ తరఫున సంకల్పించినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు సతీష్ సాగర్ గారి ఆధ్వర్యంలో ఈ హవనీ గార్డెన్ పార్క్లో చేపట్టినటువంటి ఈ యొక్క మొక్కల నాటకం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మనము కరెక్ట్ మనం నివాసం ఉండాలంటే మనకు కంపల్సరీ ఒక చెట్టు ఉంటేనే మనం మనిషి బతకగలుగుతాం. ఒక ఆక్సిజన్ లేని మనం మనిషి బతకలేము. ఎందుకంటే కంపల్సరీ కూడా మనం ప్రతి ఒక్క ఇంటికాడ చుట్టుముట్టు చెట్లు పెంచుకోవడము మన ధర్మము. మనం పిల్లలను ఎలా కాపాడుతామో మన చెట్లను కూడా అలా కాపాడితేనే మనము ఈ లోకంలో ఉండగలుగుతాము. చెట్లు లేనిది మనము జీవించలేము. ఎందుకంటే ఉదాహరణకు ఒకసారి మా కాలనీలో చూడండి, నేను నా ఇంటి చుట్టుముట్టు కనీసం ఒక 10-12 మన యాప చెట్లు పెంచి ఈరోజు నేను ఏసీ లేకుండా నేను మన ఇంట్లో ఉండగలుగుతున్నానంటే ఆ చెట్లు ఉండటం వల్లనే. ఏసీ ఉన్నా కానీ మనకు అంత మంచిది కాదు. మనకు ఎట్లయితే మన గాలి మనం స్వచ్ఛమైన గాలితోనే మనం జీవించగలుగుతాము. ఎన్ని ఏసీలు వేసినా, ఎంత వేసినా కానీ, ఎన్ని కూలర్లు పెట్టినా కానీ మనం జీవించడం కష్టము. ఈ ఒక వృక్షము అది ఎంత డెవలప్ చేస్తేనే మనం అంతా బాగుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఒక ఉదాహరణకు చూసుకొని ఇప్పుడు 5 నిమిషాలు కూడా మనం ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం. అదే చెట్టు కింద నీడకు పోవాలనిపిస్తుంది. ఎందుకంటే మన చెట్లు వేస్తేనే మనం ఉండగలుగుతాం. లేకపోతే మన దేశం చెట్లు లేనిదే దేశం నడవదు. మనం ప్రజలు కూడా బతకలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మన కార్యకర్తలు కానీ, మన గ్రామ పెద్దలు కానీ, చిన్నలు కానీ అందరూ కూడా చెట్లు వేయించి దాన్ని మన ఇంటి పిల్లల్లాగా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్. రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5 మాకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కొంపల్లి పరిధిలోని మేము అవని గార్డెన్స్ పట్టణ ప్రగతి పార్కులో మేము మొక్కలు నాటడం జరుగుతుంది. మరి నిజంగా ఈరోజు ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో మనం చూస్తున్నాము. ప్రతి జీవికి ఆక్సిజన్ ఈరోజు కొంటున్నాం మనము. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చెట్లు ఇవన్నీ నరకడం వల్ల మనం ఈరోజు కూడా ఆక్సిజన్ కొనడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఈరోజు కొంపల్లి పట్టణం నుంచి
ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి మీ ఒక ముగ్గురికి చెప్పి మొక్కలు నాటవలసిందిగా నేను పిలుపునిస్తున్నాను ఈరోజు బీజేపీ పార్టీ కొంపల్లి తరఫున. అదేవిధంగా మరి ఎలాగైతే మనకు అమ్మ జీవితంలో ఎంత ఇంపార్టెంటో చెట్టు కూడా మనకు అమ్మ లాంటిదే కాబట్టి చెట్లను మనం కాపాడుకుంటేనే రానున్న రోజుల్లో మనకు కరువు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పెద్దలు చెప్తున్నారు, గత 150 సంవత్సరాల కింద ఒక పెద్ద కరువు వచ్చిందంట మనకి. మరి అదే కరువు రానున్న రోజుల్లో రాబోతుందని చెప్తున్నారు. ఈ ప్లాస్టిక్ వాడడము ఇవన్నీ ఇట్లాంటివి తగ్గించుకొని మనం పర్యావరణాన్ని కాపాడుకుంటేనే రానున్న రోజుల్లో మన ఆరోగ్యాలు కానీ అన్నీ మంచిగుంటాయని మనవి చేస్తూ ప్రతి ఒక్కరిని మొక్కలు నాటవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం.